హైరా బిట్టు బాగున్నావా? ఈ వీడియోలో మనం షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే ఏంటి అండ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. అండ్ వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అండ్ ఏ కీవర్డ్ యూస్ చేస్తే మన యూట్యూబ్ లో ర్యాంక్ అవ్వడానికి ఈజీగా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే 1 or 2 వర్డ్స్ ఉండే కీవర్డ్స్ ని షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటాం. ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, వెయిట్ లాస్, బెస్ట్ ల్యాప్టాప్స్, వీటిని షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటాం. లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే 3 or more than 3 ఉన్న కీవర్డ్స్ ని లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటాం. ఎగ్జాంపుల్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, బెస్ట్ బడ్జెట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000 ఫర్ స్టూడెంట్స్, వీటిని లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటాం. సో ఇప్పుడు షార్ట్ టైల్ కీవర్డ్స్ కున్న బెనిఫిట్స్ అండ్ ప్రాబ్లమ్స్, లాంగ్ టైల్ కీవర్డ్స్ కున్న బెనిఫిట్స్ అండ్ ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ షార్ట్ టైల్ యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందాం. షార్ట్ టైల్ కీవర్డ్స్ వల్ల మనకి సెర్చ్ వాల్యూమ్ హైగా ఉంటుంది, అంటే ఎక్కువ మంది సెర్చ్ చేస్తారు. సో మోర్ పొటెన్షియల్ రీచ్ అండ్ మోస్ట్ విజిబిలిటీ ఉంటుంది. లైక్ మనం యూస్ చేసిన షార్ట్ టైల్ కీవర్డ్ అనేది మంచిగా ర్యాంక్ అయితే మనకి మ్యాథ్స్ ట్రాఫిక్ వస్తుంది. సో దానివల్ల మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు షార్ట్ టైల్ కీవర్డ్ కున్న ప్రాబ్లమ్స్ చూద్దాం. షార్ట్ టైల్ కీవర్డ్ కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అంటే షార్ట్ టైల్ కీవర్డ్ ని ఎక్కువ మంది యూస్ చేస్తారు. సో మనం వాళ్ళతో పోటీ పడాలంటే మనది ఒక బిగ్ ఛానల్ అయి ఉండాలి. షార్ట్ టైల్ కీవర్డ్స్ బిగినర్స్ కి ర్యాంక్ అవ్వాలంటే కష్టం, బికాస్ ఆల్రెడీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ర్యాంక్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అండ్ లో సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్, మన వీడియోకి క్లిక్స్ అనేవి తక్కువ ఉంటాయి, బికాస్ మనకంటే ముందున్న ఛానల్స్ ఆల్రెడీ ఆ కీవర్డ్ ని ర్యాంక్ అవుతూ టాప్ లో ఉంటాయి. వాళ్ళందరినీ దాటుకొని మన దగ్గరకు వచ్చి వీడియో చూడాలంటే టైం పడుతుంది అండ్ ఇట్స్ ఇంపాసిబుల్. సో షార్ట్ టైల్ కీవర్డ్స్ అనేది బిగ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు లాంగ్ టైల్ కీవర్డ్స్ కున్న బెనిఫిట్స్ అండ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్స్ చూద్దాం. లాంగ్ టైల్ కీవర్డ్ యూజ్ చేసే వాళ్ళకి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండదు. సో ర్యాంకింగ్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది, ఎస్పెషల్లీ బిగినర్స్ కి చాలా యూజ్ అవుతుంది. హై టార్గెట్ ఆడియన్స్, వ్యూవర్స్ కి ఏం కావాలో వాళ్ళు సెర్చ్ బార్ లో లాంగ్ టైల్ కీవర్డ్ అనేది యూస్ చేసి సెర్చ్ చేస్తారు. సో దానివల్ల మనం యూస్ చేసిన రిలవెంట్ కీవర్డ్ అనేది టాప్ లో ర్యాంక్ అవుతుంది. ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్ అనేది బిగినర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు లాంగ్ టైల్ కీవర్డ్స్ కున్న ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ లో సెర్చ్ వాల్యూమ్. లాంగ్ టైల్ కీవర్డ్ యూస్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎగ్జాంపుల్ 100 out of 20 or 30 మెంబర్స్ ఉంటారు. సో దానివల్ల సర్చ్ రిజల్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో గ్రోత్ అనేది స్లోగా పెరుగుతుంది. సెకండ్ వచ్చేసరికి మోర్ ఎఫెక్టివ్ నీడ్. ఎక్స్టెన్సివ్ కీవర్డ్స్ ని రీసెర్చ్ చేయాలి అండ్ కంటిన్యూస్ గా కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి అండ్ డిఫరెంట్ వేరియేషన్స్ లో కవర్ చేయాలి. అండ్ థర్డ్ వచ్చేసరికి హార్డర్ టు స్కేల్. ఎక్కువ మంది ఆడియన్స్ ని బిల్డ్ చేయడానికి డిఫరెంట్ లాంగ్ టైల్ కీవర్డ్స్ అనేది రీసెర్చ్ చేస్తూ ఉండాలి అండ్ వాటి మీద వీడియోస్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే షార్ట్ టైల్ కీవర్డ్స్ కన్నా లాంగ్ టైల్ కీవర్డ్స్ యూస్ చేయడం బెస్ట్, ఎస్పెషల్లీ న్యూ యూట్యూబర్స్ కి అయితే. బట్ ఛానల్ అనేది స్లోగా గ్రోత్ అవుతుంది, కానీ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఈ వీడియోలో షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే ఏంటి, లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో బిగినర్స్ కి అయితే ఏ టైప్ ఆఫ్ కీవర్డ్ యూస్ చేస్తే ఛానల్ ఫాస్ట్ గా గ్రోత్ అవుతుందో తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. అంటే దెన్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ. తెలుసుగా డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.